హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ మీ సిద్ధగవని సుదర్శన్. ఇక దేశానికి స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచిపోతున్నాయి. భూమి నుంచి నింగి వరకు అన్ని అంచుల్లో వెళ్తున్నాం. అయినా ఏం లాభం? ఇప్పటికీ మనుషుల్లా చూసే పరిస్థితికి ఎదగలేకపోతున్నాం. కుల వివక్ష పేరుతో రాచి రంపాన పెడుతూనే ఉన్నారు. ఇంకా ఇలాంటి ఘటనలు రోజు ఎక్కడో ఒక దగ్గర చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ అడ్డాలోనే జరిగిన ఘటన విస్మయానికి గురిచేసింది. కుల వివక్ష కోసం నిరంతరం పోరాడుతున్న పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు ఎంత మార్పు కోసం పరితపిస్తున్నప్పటికీ ఆగట్లేదు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మల్లం గ్రామంలో దళితులను పెత్తందారులు సాంఘిక బహిష్కరణ చేశారు. దళితులను పనులకు పిలువొద్దని, హోటళ్లలో టిఫిన్, టీ, పాల కేంద్రాల్లో పాలు, కిరాణా దుకాణాల్లో నిత్యావసర సరుకులు విక్రయించరాదని గ్రామ పెత్తందారులు నిర్ణయించారు. అనే చెప్పనే టిఫిన్ కావాలని ఒక 50 రూపాయలు మా ఊళ్ళకి వద్దన్నారా? సరే టిఫిన్ లేదనే మా ఊళ్ళకి వద్దన్నారా? టిఫిన్ లేదా మా ఊళ్ళకి వద్దన్నారా? మా ఊళ్ళకి వద్దన్నారు టిఫిన్. గ్రామంలోకి వెలిశెట్టి జల్లిబాబు ఇంటిలో ఈ నెల 16న గ్రామానికి చెందినటువంటి దళిత యువకుడు పల్లపు సురేష్ వైరింగ్ పని చేస్తుండగా విద్యుదగాదానికి గురై మృతి చెందాడు. ఆయనకు భార్య, 2 పిల్లలున్నారు. సురేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ దళితులు ఈ నెల 17న గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించారు. దళితులంతా ఐక్యంగా ఉండడం, వారి హక్కుల కోసం నిలబడడం పెత్తందారులకు కంటగింపుగా మారింది. 2 రోజుల క్రితం గ్రామానికి చెందినటువంటి కొందరు పెత్తందారులు సమావేశమై దళితులను సాంఘిక బహిష్కరణ చేయాలని నిర్ణయించారు. దీంతో గ్రామంలో దళితులను పనులకు పిలవడం లేదు. వారికి టిఫిన్, టీ, పాలు, నిత్యావసర సరుకులు విక్రయించడం లేదు. అనే చెప్పనే టిఫిన్ కావాలని ఒక 50 రూపాయలు మా ఊళ్ళకి వద్దన్నారా? సరే టిఫిన్ లేదనే మా ఊళ్ళకి వద్దన్నారా? టిఫిన్ లేదా మా ఊళ్ళకి వద్దన్నారా? మా ఊళ్ళకి వద్దన్నారు టిఫిన్. అయితే అక్కడ ఉన్న అధికారులు, ఆర్డీఓ, పోలీసులు సాంఘిక బహిష్కరణపై విచారణ చేశారు. దళితుల కులానికి చెందినటువంటి భాస్కర్ రావు ఏమంటున్నాడంటే, 5 ఏళ్లుగా చేపలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నానని, ఆదివారం గ్రామంలో యథావిధిగా చేపలు అమ్మేందుకు ప్రయత్నం చేయగా గ్రామానికి చెందినటువంటి బుర్రా రాంబాబు, మోడిది రాజారావు తన వద్ద ఎవరూ చేపలు కొనొద్దని చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారని ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు. ఇక కలగపూడి అమాస్ మాట్లాడుతూ బుర్రా నాని, బుర్రా మనీకి చెందినటువంటి హోటళ్లకు టిఫిన్ కోసం వెళ్ళగా విక్రయించబోమని బదిలిచ్చారని వాపోయారు. ఇక ఆలపాటి చంద్రారావు మాట్లాడుతూ టీ తాగేందుకు మలిరెడ్డి రాంబాబు దుకాణం వద్దకు వెళ్ళగా దళితులకు టీ విక్రయించవద్దని వారి పెద్దలు చెప్పినట్లు టీ కొట్టు యజమాని తెలిపారని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. మేము పేపర్ ప్లేట్లు కొట్టినాక వెళ్ళిపోలేమండి. మా ఊరు అబ్బాయి చనిపోయిన వల్ల కరెంట్ షాక్ కొట్టి చనిపోయారండి. కరెంట్ షాక్ కొట్టిందండి. అందువల్ల ఆపేయమన్నారండి, పని కావద్దన్నారు. మీ ఊళ్ళు న్యాయం చేయమని అడిగారండి మా ఊళ్ళు. అందుకనేసి మీ ఊళ్ళో ఇలా చేశారు కదా, అలాగనే సాగుతామన్నారండి. యథావిధిగా మేము బెద్దులు డైలీ 5 గంటలు తీసుకెళ్తాను. కాపులు పట్టలేండి, అది ఎలా వెళ్తున్నాయి అదే వెళ్ళి కూర్చున్నానండి. కూర్చుంటే అదే చంద్రరావు నా పెద్దలు టీ కానీ టిఫిన్ కానీ వద్దన్నారు, నువ్వు వెళ్ళిపో, నువ్వు కూర్చున్నా టీ అన్నారండి. అంటే వచ్చేసాను. ఈ కల్దారి శ్రీని మాట్లాడుతూ చల్లా వెంకటరమణ పాల కేంద్రం వద్దకు పాల కోసం వెళ్ళగా పాలు విక్రయించబోమని తెగేసి చెప్పారని తెలిపారు. అయితే దళితులు చెప్పినటువంటి వివరాలను ఆర్డీఓ నమోదు చేసుకున్నారు. పెత్తందారులతోనూ దళితులతోనూ ఆయన చర్చలు జరిపారు. సాంఘిక బహిష్కరణ చట్ట విరుద్ధమని, ఎవరైనా దళితుల పట్ల వివక్ష చూపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని అధికారులు చెప్తున్నారు. అయితే కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ కేవీపీఎస్ లాంటి సంఘాలు సాంఘిక బహిష్కరణ చేసిన వారిపై
కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఇలాంటి ఘటనలను ఎలా చూడాలి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుల వివక్ష పోరాట సమితి ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి గారు మనకు ఫోన్ లైన్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మాల్యాద్రి గారు నమస్తే అండి. అయితే ఇక్కడ కుల బహిష్కరణకు సంబంధించి అంటే ఇక్కడ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జరిగినటువంటి కుల బహిష్కరణను మనం ఎట్లా చూడవచ్చు? మన ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పిఠాపురం మండలం మల్లాం గ్రామ దళితులపైన జరిగినటువంటి సాంఘిక బహిష్కరణని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈరోజు భారతదేశం ప్రపంచం మొత్తం శాస్త్ర విజ్ఞాన రంగాలంతా అభివృద్ధి అయ్యి ఒక మంచి అభివృద్ధికరమైన మార్పులు జరుగుతూ మరో ప్రపంచానికి వెళ్ళేటువంటి క్రమంలో వెనకటి కుల వ్యవస్థ సంబంధించిన విషయాలు సాంఘిక బహిష్కరణ అంటే ఒక రకంగా ఒక అనాగరికమైన పద్ధతుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సాంఘిక బహిష్కరణ పేరు విన్నాం. కానీ ఇప్పుడు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి అభివృద్ధికరమైన మార్పులు జరుగుతున్న క్రమంలో ఇలాంటి సాంఘిక బహిష్కరణలు జరగటం అనేది చాలా బాధాకరం. ఇప్పుడు ఆ మల్లాం గ్రామం సంబంధించి మనం చూస్తే ఇటీవల కాలంలో ఆ మల్లాం గ్రామంలో దళితుల మీద అనేక రూపాల్లో దాడులు జరిగినటువంటి పరిస్థితి గతంలో చూసాం. ఈ సాంఘిక బహిష్కారం జరిగినటువంటి ఒక 4 రోజుల క్రితం జరిగినటువంటి ఘటన మనం పరిశీలిస్తే అక్కడ ఉన్నటువంటి ఒక దళిత యువకుడు కరెంటు పనిచేసే క్రమంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి యజమాని పనిచేసే క్రమంలో కరెంట్ షాక్ దగ్గర చచ్చిపోయాడు. అవును, చచ్చిపోయిన వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి అక్కడ దళిత యువకులు దళితులు మొత్తం సంఘటితంగా ఆ యొక్క కుటుంబానికి న్యాయం చేయమని చెప్పి అడిగిన క్రమంలో పెద్ద మనుషుల సమక్షంలో 2,70,000 రూపాయలు నష్టపరిహారం కింద ఇస్తామని చెప్పారు. ఇస్తామని చెప్పిన తర్వాత ఆ నష్టపరిహారం ఇచ్చేటువంటి క్రమంలో ఇవ్వకపోగా వీళ్ళు దళితులు ఇట్లాంటి విషయాల్లో అడిగేటట్టు మాత్రం పోవాలని చెప్పి ఆ రాత్రి అనుకొని పెద్దలు అనుకొని ఇక్కడి నుంచి ఎవరు కూడా దళితులకి సహాయం చేయొద్దు, ఆ నష్టపరిహారం కూడా ఏమనవసరం లేదు, దళితుల్ని పనులకు పిలవద్దు, దళితుల్ని వచ్చేటువంటి ఏదైతే హోటల్స్ టిఫిన్ కోసం టిఫిన్ ఇవ్వద్దు, పాలు పోయొద్దు, వాళ్ళకి చేపలు ఇలాంటి అమ్మద్దు అని చెప్పి ఆ రకమైన అనాగరికమైన పద్ధతుల్లో ఈ రకంగా సాంఘిక బహిష్కారం చేయడం అనేది చాలా బాధాకరం. చాలా ఇది కుల దురహంకారంతో కూడినటువంటి ఈ సాంఘిక బహిష్కరణ ఈ రకమైన ఎప్పుడో మనం పూర్వం అన్నాము తప్ప ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కాదు. కాబట్టి ఈ విషయంలో దళితుల్ని సాంఘిక బహిష్కరణ చేయడం అనేది ఇది ఒక రకమైన దుర్మార్గమైన కుల దురహంకారాలకు కూడినటువంటి వివక్ష తప్ప మరొకటి కాదు. అలాంటి పద్ధతుల్ని అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు హుకుం జారీ చేయటం అనేది సరైనది కాదు చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. మల్యాద్రి గారు, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పెత్తందారులు కుల బహిష్కరణ అని చెప్పినరో అయితే వాళ్ళ కుటుంబంలోనే ఒక వ్యక్తి ఇదే విధంగా విద్యుదాఘాతానికి గురయ్యో లేకపోతే ఏదో రకంగా చనిపోతే వాళ్ళు పరిహారంగా అడగరా? లేకపోతే నిజంగా ఆ పేద కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి అడిగే పరిస్థితి ఉండకపోతుండేనా? అంటే దళితులైనందుకేనా ఇట్లా? అదే ఇప్పుడు ఒకటి చనిపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. నష్టపరిహారం ఇచ్చే విషయంలో ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. ఇస్తామని చెప్పి ఒప్పుకున్న తర్వాత కూడా ఈ విషయంలో దళితులందరూ ఐక్యంగా ఉండటం సహించలేక వాళ్ళు చైతన్యవంతమైన విధంగా ఉండటం సహించలేక ఈ రకమైన పద్ధతులకు ఒడిగట్టడం అనేది జరిగింది. ఎందుకంటే ఇక్కడ అది జరిగింది, బాధాకర విషయం జరిగిందని ఇరు వర్గాలు కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. జరిగిన నష్టపరిహారం దళితులకి ఇస్తామని ఒప్పుకున్నారు. యాక్చువల్ గా ప్రభుత్వ సహాయం కాదు అది. ఏదైతే ఒక యజమాని ఇంట్లో చచ్చిపోయాడు కాబట్టి అక్కడ ఇస్తున్నాం. ఆ ఇచ్చే విషయంలో కూడా ఎందుకు ఇవ్వాలి అని చెప్పి ఆ రకమైన పద్ధతుల్లో దళితులు కాబట్టి ఇదేం చేయలేరు, వీళ్ళు మనకింత శక్తిలో ఉండేవాళ్ళు తప్ప వీళ్ళు మనకి ఎవరు చెప్పేవాళ్ళ మన తీర్పులో ఉండేవాళ్ళ అయితే ఒక అహంకార పూర్తిగా జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ యువకుడికి సంబంధించి 37 సంవత్సరాలు అంటే ఇప్పుడు అతని భార్య ఉన్నది, తర్వాత 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఇవ్వాల్సిందే కదా.
అటువంటప్పుడు నిజంగా ఒక రకంగా మానవతా దృక్పథంతో ఆలోచించినప్పుడు అసలు యాక్చువల్గా 2,70,000 రూపాయలు ఏదో 75,000 రూపాయలు అది అసలు పెద్ద విషయం కాదు. ఎందుకంటే ప్రాణం విలువ అంత కట్టడం కాదు. కాకపోతుందంటే ఎంతో కొంత వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతుంది అనేటువంటిది ఇక్కడ భావన. కాకపోతుందంటే ఇప్పుడు కులాన్ని మొత్తం కూడా అంటే అసలు యాక్చువల్గా అక్కడ దళితులకు సంబంధించి అందరినీ కూడా కుల బహిష్కరణ చేయడం తర్వాత ఇవన్నీ కూడా అంటే ఇది అంటే ఏ కాలం చూసినట్టు అనిపిస్తుంది. అంటే ఆటవిక సమాజంలోకి వెళ్ళిపోతున్నామా లేకపోతే మనం ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఏం జరుగుతుంది అసలు? ఇది ఆటవిక చర్య, అనాగరిక చర్య. ఇది ఒక రకంగా మనం ముందుకు పోవాల్సిన వాళ్ళు ముందుకు పోవట్లా, వెనక్కిపోతున్నాం. అంటే ఒక రకంగా నేను అంటే సందర్భం ఇప్పుడు ఈరోజు మనం ప్రస్తుతం చూస్తుంటే ఈ రోజు ఆ నియోజకవర్గం ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఆయన గతంలో ఏమన్నాడు, సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడాడు. సనాతన ధర్మం గురించి మాట్లాడటం అంటే కుల వ్యవస్థను ప్రోత్సహించడమే, ఇలాంటి వాటిని రెచ్చగొట్టడమే. ఇప్పుడు ఎక్కడో తిరుపతిలో లడ్డు విషయంలో కలిసి జరిగింది చెప్పే క్రమంలో విజయవాడలో దుర్గమ్మ గుడి మెట్లు కలుగుతూ సనాతన ధర్మం గురించి మాట్లాడాడు. అంటే సనాతన ధర్మం గురించి అంటే కుల వ్యవస్థని ప్రోత్సహించడమే. కుల వ్యవస్థ ఒక పక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో సమస్య కుల సమస్య, కుల వ్యవస్థ, ఈ దుర్మార్గం. ఈ కుల వ్యవస్థ పోవాలంటే కుల నిర్మూలన జరగాలని కోరుకున్నాడు అంబేద్కర్ గారు. కాబట్టి అంబేద్కర్ గారి ఆశయాలను తీసుకెళ్లేటి ప్రజాప్రతినిధులు కుల వ్యవస్థను ఇంకా పెంచడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయాసాన్ని ఈ రోజు ఎక్కడికో అనాగరికమైన పద్ధతుల్లోకి దళితుల్ని గుళ్ళో కానివ్వకపోవటం, దళితుల్ని హోటల్లో 2 క్లాసుల పద్ధతి, దళితులకి టిఫిన్ పెట్టకపోవటం, ఉన్నా కానీ డబ్బులు ఇస్తున్నా గానీ వివక్ష గురి చేసే పద్ధతి, రచ్చబండి మీద కూర్చొనిపోవటం, పాలు పోయకపోవటం, అట్లానే వాళ్ళకి సంబంధించి వస్తువులు అమ్మఒడి చేతికప్పుడు అంటే ఇది అనాగరిక జరిగి అనాగరిక కాలం తప్ప అటవిక కాలం తప్ప అలాంటి వాటిని మరొకటి కాదని మా అభిప్రాయం. అయితే మల్యాద్రి గారు ఇప్పుడు దీనికి ఇప్పుడు ఈ కుల బహిష్కరణ చేసిన కుల పెద్దలకు కానీ తర్వాత ఇక్కడ పిఠాపురం ఎమ్మెల్యేగా తర్వాత ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ కానీ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జరిగిందా లేకపోతే వీళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకున్నారా? ఇక్కడ మేము ఆదేశాల గురించి మేము మాట్లాడడం కాదు, మాకు సంబంధించి ఇక్కడ మేము పాయింట్ ఏంటంటే చట్టాలు ఏం చెబుతా ఉన్నాయి, ఎక్కడైతే ఇలాంటి దుర్మార్గం పద్ధతులు కొనసాగుతా ఉన్నాయో ఆ పద్ధతులకు సంబంధించి ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పి చట్టం చెబుతా ఉంది. జస్టిస్ కొన్ని కమిషన్ సిఫార్సులు ఈనాటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాడు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1998 నుంచి 2004 దాకా ఉన్నప్పుడు జస్టిస్ పున్నయ్య కమిషన్ అంటే ఒక రకంగా ఏకసభ్యంగా ఆయన తెలుగుదేశం పార్టీ నాయకురాలుగా ఉన్నాయంటే ప్రతిభా పార్టీ వారు తండ్రి గారు ఆయన రెడ్డా జడ్జి గారు పున్నయ్య గారు ఆయన 99లో కమిషన్ వేస్తే ఏకసభ్య కమిషన్ వేస్తే ఆ ఏకసభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారం చేసుకుని జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సు వచ్చినాయి. 42 సిఫార్సులు చేశారు. ఈ 42 సిఫార్సులు ఏం చెప్తా ఉందంటే ఇక ఇలాంటి జరిగినప్పుడు ప్రభుత్వ అధికారులు స్పష్టంగా రెస్పాండ్ కావాలి, దాని మీద దళితులని చైతన్యం చేయాలి, ఎవరైతే దుర్మార్గానికి పాల్పడ్డారో ఈ అన్యాయానికి పాల్పడ్డారో వాళ్ళ మీద కేసులు నమోదు చేయమని చెప్పింది. కానీ ఇక్కడ గౌరవ ఆర్టీఓ గారు నేను జిల్లా కలెక్టర్ గారితో నేను మాట్లాడా, ఆయన చెప్పాడు మేము ఆర్టీఓ గారు పంపించో చెప్పి. కానీ ఇక్కడ పోయినంత ఆర్టీఓ గారు కానీ పోలీసు వారు కానీ వాళ్ళని చైతన్యం చేసి ఎవరైతే దుర్మార్గంగా ఉన్నట్టు వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, కేసులు నమోదు చేయాలి. కానీ ఆ పని చేయాల. అది పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలా లేకపోతే నేను కేవీపీఎస్ గా రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఉన్నాయంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాయంటే వంగలపూడి అనిత గారికి నేను లేఖ రాశా. అనిత గారు కూడా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, మరి ఆమె ఎట్లా రెస్పాండ్ అవుతుంది? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఒక ఈ విషయం కాదు, రాష్ట్ర హోంశాఖ మంత్రులుగా దళిత మహిళకి చూసి చాలా ఆనందపడ్డాం. కానీ ఈ రోజు ఏమవుతుంది, రాష్ట్రంలో ఎక్కడ దళితుల మీద దాడి జరిగినా ఆమె వెళ్ళట్లా, సందర్శించట్లా. ఇప్పుడు నేను కోరేది ఏంటంటే ఆ ఉప ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర హోంశాఖ మంత్రులు గారు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నాయంటే వారు దళితులే. వీరిద్దరూ కూడా అందులో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అది. కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం బాధ్యత తీసుకొని వంగలపూడి అనిత గారు కానీ, డోలా బాల వీరంజన స్వామి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి ముగ్గురు కూడా ఆ గ్రామాన్ని సందర్శించాలి. సందర్శించి ఏదైతే ఈ యొక్క సమస్యని పరిశీలించి ఈ దుర్మార్గానికి పాల్పడిన వాళ్ళ మీద ముందు కేసులు నమోదు చేయాలి. ఎందుకంటే ఇది రాబోయే కాలంలో జరగకుండా ఉండాలంటే ఆ రకంగా జరగకుండా ఉండాలంటే ఈ కేసులు నమోదు చేయాలి, వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. అలా కాకుండా లేకుండా వాళ్ళ మీద చర్యలు లేకుండా వాళ్ళ మీద కేసులు లేకుండా ఇది జరిగిపోయింది కాబట్టి మీరు రాజ్యసభ ఒక శాంతి కమిటీ వేస్తే శాంతి కమిటీ అయితే మంచిదే. కానీ శాంతి కమిటీ అయితే ముందు ఏం జరగాలి, ఈ దుర్మార్గానికి ఆయన స్పష్టంగా చెప్పాడు. ఒక హోటల్లో ఉన్నాయంటే యజమాని చెప్పాడు, అయ్యా మాకు 50 రూపాయలు టిఫిన్ కావాలంటే
మీకు టిఫిన్ ఉంది కానీ 50 రూపాయల టిఫిన్ మేము ఎందుకు ఇవ్వమంటే మా ఊర్లో పెద్దలు మీకు ఇవ్వద్దు చెప్పి ఆయన స్పష్టంగా వీడియోలో మాట్లాడాడు. కాబట్టి అలాంటివి ఉన్నాయి. కాబట్టి ఇలాంటి విచారణ చేసి వాళ్ళే కేసులు నమోదు చేయాలి. కేసుల్లో ఎవరైతే దీనికి సంబంధించి హుకుందారు చేశారో, భయపెట్టారో, ఇబ్బంది పాలు చేస్తా ఉన్నారో వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి. కానీ అలాంటి కేసులు లేవు. జస్టిస్ పొలిటిక్ కమిషన్ సిఫార్సులు కావచ్చు, అంతకుముందు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిధుల చట్టం ఉన్నాయంటే 89 చట్టం కావచ్చు, అంతకుముందు పౌరక చట్టం ఉంది 1955 చట్టం. ఈ చట్టాలు చెప్తా ఉంది తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలని చెప్పి చెప్తా ఉంది. మరి ఎందుకు కేసులు నమోదు చేయలేదు? హోంశాఖ మార్చులుగా, బాధితులైనటువంటి ఉప ముఖ్యమంత్రిగా, బాధితులైనటువంటి రాష్ట్ర సాంఘిక సంక్షేమ మార్చులుగా దీని మీద ఒక సుమోటో కేసు తీసుకోవాలి కదా, సుమోటో అవసరం తీసుకోవాలి కదా. కాబట్టి మేము చెప్పేది ఎవరైతే దుర్మార్గానికి పాల్పడ్డారో, ఈ అహంకారానికి పాల్పడ్డారో, మేము కులం గురించి మాట్లాడట్లా, ఈ కులహంకారాన్ని మాకు పాల్పడ్డారో, ఈ కులహంకారానికి పాల్పడే మీద కేసులు నమోదు చేయాలి. వాళ్ళని అరెస్ట్ చేసి రాబోయే కాలం ఇలాంటి జరగకుండా చూడాలి. రాబోయే కాలం ఇలా జరగకుండా ఒక శిక్ష ఇస్తే రెండోళ్ళు భయపడతామాట. ఒరే దళితుల తోడు పోకూడదురా, దళితుల చట్టాలు ఉన్నాయా అలాంటి వాళ్ళకు భయపడింది. అలాంటి భరోసా ఈ పాలకులు కనిపించాలి, అలాంటి భరోసా ఈ ప్రభుత్వం కనిపించాలి. కానీ ఆ ప్రభుత్వం ఆ వైపు నుంచి లేదు. అయితే ఇప్పుడు ఈ కుల బహిష్కరణ చేసిన వాళ్ళకి అసలు యాక్చువల్గా వాళ్ళ ఆలోచన ఏమై ఉండొచ్చు? ఎందుకని కుల బహిష్కరణ చేయాలని చెప్పేసి అనుకున్నారు వాళ్ళ ఆలోచన విధానం ఏంటి? దళితులు చైతన్యం అవుతా ఉన్నారు, సంఘటితం అవుతా ఉన్నారు, వాళ్ళ విషయాల్లో వాళ్ళ హక్కుల గురించి మాట్లాడుతా ఉన్నారు. డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తిని దళితుల్లోకి వస్తా ఉంది, సంఘటితం కావాలని వస్తా ఉంది. ప్రశ్నించడం నేర్చుకుంటున్నారు. ప్రశ్నించడం అంటే నాకు జరిగిన అన్యాయం మీద ప్రశ్నించడం నేర్చుకుంటారు. కాబట్టి ఆ ప్రశ్నించడం అనేది నేర్చుకోవడంలో ఓరవలేని వాళ్ళు, మన చెప్పు చేతుల్లో ఉండాల్సిన వాళ్ళు వీళ్ళు ప్రశ్నిస్తున్నారు, వీళ్ళు మనతో పాటు ఉంటున్నారు అనేటి ఓరం లేనంటి వాళ్ళు అహంకారపూరితంగా ఇలాంటి దాడులు చేస్తా ఉన్నారు, ఇలాంటి సాంఘిక బహిష్కరణ చేస్తా ఉన్నారు, ఇలాంటి అత్యాచారాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇదే కాదు, ఆ కాకినాడ జిల్లాలోనే నేను వెళ్తున్నా, కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నాయంటే ఒక ఆయన ఒక డాక్టర్ ని ఏమాట్లాడాడు? డాక్టర్ అంటే ఒక సామాన్య వ్యక్తి, అలాంటి డాక్టర్ ని ఏమాట్లాడాడు? అదే కాకినాడ జిల్లాలో ఒక దళితుడు మామిడికాయ కోసుకుంటే సహించలేక సచివాలయంలో ఫ్యాన్ కొరే చంపిన ఘటనలు ఉన్నాయి కదా. ఒక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో దళితులపై దుర్మార్గమైన దాడులు కొనసాగుతా ఉన్నాయి, అత్యాచారాలు కొనసాగుతా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో దళితులుగా ఉన్న పాలేరులో ఉన్న వాళ్ళని చంపేస్తా ఉన్నారు. కాబట్టి ఈ రకంగా దాడులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతా ఉన్నాయి. దీనికి కారణం ఏంటి? దళితులు మన చెప్పు చేతుల్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పు చేతుల్లో ఉండకుండా మనం ప్రశ్నిస్తా ఉన్నారు, మనతో పాటు సమానంగా ఉంటా ఉన్నారు అంటే అహంకారపూర్వకంగా ఈ రోజు దాడులు జరుగుతుంది తప్ప ఈ మరొకటి కాదు. కాబట్టి ఇలాంటి అహంకార పూర్వక జరిగే దాడులకు సంబంధించి పరిష్కారం చూపాల్సింది ఎవరు? పాలకులు, ప్రభుత్వం. కాబట్టి పోలీసులు కేసులు నమోదు చేయాలి, కేసులు నమోదు చేయట్లేదు, రాజీ చేస్తా ఉన్నారు. ప్రభుత్వం రెవెన్యూ దాన్ని పర్యవేక్షణ చేయాలి, పర్యవేక్షణ చేయట్లేదు. జస్టిస్ పొలిటిక్ కమిషన్ సిఫార్సుల్లో ఒకటి ఉంది, జీవో నంబరు 105 ఉంది. ఆ మండలంలో మండల అధికారులు ఉన్నాయంటే ఎస్ఐ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఎంపీడీఓ కావచ్చు, ఇతర ఎన్విరాన్మెంట్ అధికారులు, ఇతర అధికారులు కావచ్చు, వారంలో ఒక రోజు ప్రతి గ్రామాన్ని సందర్శించాలని ఉంది. నేను 2000 సంవత్సరం నుంచి 2025 దాదాపు 20 సంవత్సరాల యొక్క చేస్తున్నా. ఆ చట్టం వచ్చిన మొదట్లో 4 సంవత్సరాలు పేరు తప్ప 2005-6 నుంచి 2020 దాకా 20 సంవత్సరాల కాలంలో ఏ ఎంఆర్ఓ, ఏ ఎంపీడీఓ, ఏ ఎస్పీ, ఏ ఇతర ఎన్విరాన్మెంట్ అధికారులు ఏ గ్రామాన్ని సందర్శించారో చెప్పానండి. జీవో నెంబర్ 107 చెబుతుంది. ఒక దుర్మార్గమైన ఘటన జరిగితే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ 24 గంటలు హాజరు కావాలని చెప్తా ఉంటుంది. ఈ ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఘటనలో ఏ జిల్లా కలెక్టర్, ఏ జిల్లా ఎస్పీ ఘటనలు సందర్శించారు చెప్పండి? లేదు. అంటే ఈ చట్టాలు కాదు, చట్టాల పట్ల అధికారులకే సరైన అవగాహన లేదు. అందుకోసం మేము కోరాము రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆయన్ని, ప్రధాన కార్యదర్శి గారిని, రాష్ట్ర సీఎంఓ ప్రధాన కార్యదర్శి అడిగాము. అయ్యా ఈ చట్టాలు ఉన్నాయి, ఈ చట్టాలు క్షేత్ర స్థాయిలో ఉన్నాయంటే సచివాలయం దగ్గర నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్నాయంటే అధికారులు, జిల్లా కలెక్టర్లు, అధికారుల వరకు ఈ చట్టాలు తెలియట్లేదు. ఈ చట్టాల మీద అవగాహన కల్పించాలి. ఎవరైతే దుర్మార్గానికి పాల్పడతా ఉన్నారో, ఎవరైతే అన్యాయానికి పాల్పడతా ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. దళితులకు ఒక చట్టాలు అనేది ఒక భరోసా చెబుతా ఉన్నాం, దాని సెక్షన్ ఏమని చెబుతా ఉన్నాం? ఎక్కడ లేదు. విజిలెన్స్ మానిటరీ కమిటీ సమావేశం జరగాలి ప్రతి 3 నెలలకు ఒకసారి. ఎంత బాధాకరం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రతి 6 నెలలకు ఒకసారి జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఒక్క సమావేశం జరగాలి, ఒక సమావేశం జరగల. ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి 10 నెలలు అవుతా ఉంది, ఒక్క సమావేశం జరగల. అంతకుముందు 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2 సమావేశాలు జరిగినాయి, అవి కూడా ఏదో జరిగినాయి.
రాష్ట్ర మంత్రిగా ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఉన్న క్రమంలో ప్రతి 3 నెలలకు ఒకసారి జరగాలి. కానీ ఇంతవరకు జరగట్లా. జిల్లా కలెక్టర్ అధ్యక్షత విజిలెన్స్ మానిటరీ కమిటీ జరగాలి, ఇంతవరకు జరగట్లా. కొన్ని జిల్లాలో ఇంతవరకు అసలు విజిలెన్స్ మానిటరీ కమిటీలే ఇలా. కాబట్టి అట్రాసిటీ సంబంధించిన పరిష్కారం చేయాలంటే ఈ విజిలెన్స్ మానిటరీ కమిటీలు చాలా కీలకం. కాబట్టి ఈ విజిలెన్స్ మానిటరీ కమిటీలు అసలు పర్యవేక్షణ లేదు, భర్తీ లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో దళితులకు ఏ రకంగా న్యాయం జరిగింది? పోలీసులు తప్పులు చేస్తారంటే పోలీసులకి సరైన అవగాహన కల్పించాలంటే ఇలాంటి సమావేశాల్లో ఈ కేసుల్ని పరిశీలించి కేసుల మీద సమీక్ష చేయాలి. ఎస్. అయితే మల్యాద్రి గారు, అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఆర్డీఓ గారు అక్కడికి వచ్చిండ్రు, అంటే ఏది సంఘటన జరిగినటువంటి చోటుకు వచ్చిండ్రు, తర్వాత బాధితులతో మాట్లాడినరు, ఆ తర్వాత పోలీసులు వచ్చిండ్రు, తర్వాత రకరకాలుగా ఎంక్వైరీలు అన్నీ కూడా జరిగినాయి. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల వాంగ్మూలం తీసుకున్నారు. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఏమైనా కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేసిండ్రా? తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంది? నిజంగా దీనిపైన ప్రభుత్వం ఏమైనా ఇప్పటి వరకు మాట్లాడిందా? నాకు తెలిసిన సమాచారం ఏంటంటే గౌరవ ఆర్టీఓ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు వచ్చారు, ఇరు వర్గాలు విన్నారు. కానీ ఎంతం కాదు కదా, పరిష్కారం ఎంతం కాదు కదా. అక్కడ ఉన్నాయంటే వాళ్ళు ఏదైతే చెప్పారో దాని ప్రకారంగా ముందు కేసు కట్టాలి. అసలు కేసులు కట్టలేదా ఇప్పటి వరకు? కట్టినట్లు కట్టకుండా వర్క్ రాజీ చేసి శాంతి కమిటీ చేశారు. జస్టిస్ పొన్ని కమిషన్ సిఫార్సుల్లో శాంతి కమిటీ చేయాలని 109వ పాయింట్. నేను అనేది 105, 106, 107, 108 పాయింట్లను వదిలిపెట్టి శాంతి కమిటీ కాదు, ఇతర మంచిదే సపోర్ట్ చేస్తాను. కానీ తప్పు చేసిన శిక్ష పడాలి లేదా? పడాలి. వాళ్ళు సరి చూసుకోవాలి లేదా? మళ్ళీ చట్టం పట్టలేదు. ఇటువంటి ఘటనలు పునరావృతం కావద్దు అంటే 100% శిక్ష పడాలి. ఖచ్చితంగా కదా. అది ఎవరైనా భారత రాజ్యాంగం వచ్చిన తక్కువ కదా. అవును. కాబట్టి అలాంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ విషయంలో గౌరవ ప్రభుత్వం, నేను అంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ గురించి మాట్లాడతారు. నేను ఆ విషయమే కాదు, సూపర్ శిక్షలో దళితులు ఒక కీలకమైన భాగం, వాళ్ళకి జరిగే వాళ్ళ అభివృద్ధి ఒక భాగం, వాళ్ళ మీద జరిగే వివక్ష ఒక భాగం. వాటి మీద చర్య ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకమైన వైపు ఆలోచించలేదు కాబట్టి ఆయన కింద కూర్చోబెట్టారు. ఈరోజు కూర్చోబెట్టారు. దళితులకి ఉన్న చట్టాలు, ఆ చట్టాలు అమలు, వాటి పరిస్థితి ఆలోచించాలి కదా. మొన్న అసలు యాక్చువల్గా మల్యాద్రి గారు, మొన్న ఇప్పుడు ఒక వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ 100% అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలామంది దళితులపైన దాడులు జరిగినాయి, తర్వాత దళితుల ఇల్లు కొల్లగొట్టినరు. ఈ నేపథ్యంలో 100% మేము వాళ్ళకు అండగా ఉంటాం, తర్వాత వాళ్ళకు భరోసానిస్తాం, తర్వాత ఏవైతే దెబ్బతిన్నటువంటి ఇండ్లు ఉంటాయో ఆ ఇండ్లకు సంబంధించి కూడా మేము పునర్నిర్మాణం చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిండు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం పిఠాపురం. ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఇది జరగడం, తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు అంటే మాట్లాడడం, అంటే విషయం ఏంటంటే నిజంగా అసలు యాక్చువల్గా ఈ కుల బహిష్కరణకి సంబంధించి కానీ కుల బహిష్కరణకు లేదంటే ఈ జరిగినటువంటి సంఘటనకు కానీ పవన్ కళ్యాణ్కి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే సంబంధం లేదు ఫస్ట్. కానీ సంఘటన జరిగిన తర్వాత ఇక్కడ ఈ కుల బహిష్కరణ అంతా జరిగిన తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత 100% స్పందించాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి అయినటువంటి ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ పైన కానీ, అటు ఏది వంగలపూడి అనిత అంటే దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా, తర్వాత మహిళగా ఆమె 100% ఆమెకు బాధ్యత ఉంటుంది. కాబట్టి మరి ఇప్పటి వరకు మరి దానిపైన ఎలాంటి ప్రకటనలు కూడా వెలువడలేదా? ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రకటన సంతోషమే, కానీ ఆచరణ ఏంటి? ఇప్పుడు గౌరవ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్న నియోజకవర్గానికి బాధ్యులు, ఒక చేసే పరిస్థితిలో ప్రభుత్వంలో ఒక ఉన్నాడు. ఉన్నప్పుడు ఆయన పెద్ద మనిషిగా అక్కడ ఉన్న అధికారులకి బహిరంగ ఇలాంటి తప్పులు చేసే వాళ్ళని ఉపేక్షించొద్దు, వాళ్ళ మీద చర్య తీసుకోమని ప్రకటన చేయాలి. మరి ఆయన దృష్టిలో ఉందో నాకే తెలియదు. కానీ దీని మీద నిన్న నుంచి గోల అనేక మీడియాలో వస్తున్నాయంటే విషయం ప్రత్యక్షంగా మేము లేఖలు రాశాము. కాబట్టి గౌరవ ప్రభుత్వం ఏం చేయాలి? సంబంధిత అధికారులతోటి మాట్లాడి దాని మీద సుమోటో కేసు నమోదు చేయాలి. కానీ ఆ పని చేయలేదు అంటే అర్థం ఏంటి? నేనేమంటానంటే గతంలో పవన్ కళ్యాణ్ గారి మాటలు సనాతన ధర్మం గురించి ప్రస్తావించే క్రమంలో, రెచ్చగొట్టే మాటలు పెట్టే క్రమంలో ప్రజలు ఆ రకంగా అర్థం చేసుకున్నారని నాకు అర్థమవుతుంది. సనాతన ధర్మాన్ని ప్రోత్సహించడం, ఒక నిమిషం మల్యాద్రి గారు, సనాతన ధర్మాన్ని ప్రోత్సహించడం అంటే దళితులను అణచివేయమని కాదు కదా. ఆయన ఏమంటుంటే ఇంకా దళితులను కూడా కలుపుకొని వెళ్ళాలని అన్నాడు.
సనాతన ధర్మం గురించి మాట్లాడే కుల వ్యవస్థను ప్రోత్సహించడమే సార్. నేను చెప్పేది ఇప్పుడు తక్షణం నీ నియోజకవర్గం జరిగిన విషయం, నీ జిల్లాలో జరిగిన విషయం, ఈ విషయం మీద రెస్పాండ్ దీని మీద ఎలాంటి రెస్పాండ్ కావాలి? పోనీ అంతకుముందు అనేక జరిగిన ఘటనలు ఇప్పుడు నీ నియోజకవర్గంలో, నీ ప్రాంతంలో నీ కోట్లు వేసినట్టు వాళ్ళు. పాయింట్ ఏంటంటే వాళ్ళు ఏదో నీ కోట్లు వేసినట్టు వాళ్ళు నీ ఓటర్లు ఈ రకమైన ప్రత్యక్షంగా ఓట్లు వేసిన వాళ్ళు, నీ ఓటర్లు ఈ రకంగా వివక్షకు గురైతే నీ ఓటర్కి నువ్వు న్యాయం చేయవా? చేయాలి. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు అవసరమైతే ఆర్టీఓ గారిని మళ్ళీ పొమ్మనండి, ఎంఆర్ఓ గారిని మళ్ళీ పొమ్మనండి, రిపోర్ట్ చేస్తామని చెప్పండి. ఉన్న వాస్తవాలని పరిలో తీసుకొని కేసు నమోదు చేసి ఆ రకంగా, ఎందుకంటే రెండో వారికి బుద్ధి రావాలి. దళితుల్ని పలాన్ని నేను ఈ రకంగా అంటే కదా నాకని చెప్పి ఒక అతను మానసికమైన కాకుండా ఆయన మారు మనసు పొందాలి. కాబట్టి అలా పొందాలంటే అతను శిక్ష ఉండాలి. ఈ దగాపడ్డ దళితుడికి ఒక భరోసా ఇవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ మాల్యాద్రి గారు. చాలా విషయాలు మీరు మాట్లాడినారు. అంటే ఇక్కడ కుల వివక్షకు సంబంధించి 100% కుల వివక్ష పోరాట సమితి తరఫున ప్రధాన కార్యదర్శిగా, ఏపీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ మీరు పోరాటాలు చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. అయితే మొత్తం మీద ఇక్కడ జరుగుతున్నటువంటి ఘటన ఏంటి అంటే, యాక్చువల్గా ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో జరిగినటువంటి ఘటన నిజంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. కారణం ఏంటి అంటే, అసలు యాక్చువల్గా 75 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ భారతదేశంలో ఇంకా కూడా కుల వివక్షకు సంబంధించి ఇట్లా కుల వివక్ష కానీ, తర్వాత కుల బహిష్కరణ వెలివేయడం, తర్వాత అసలు కనీసం వాళ్ళకు అంటే సహాయ నిరాకరణ ఇవంతా కూడా చేయడం, ఇదంతా కూడా కరెక్ట్ కాదనేటువంటి భావన వినిపిస్తూ ఉంది. కాకపోతే ఏంటంటే ఇది ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి, అంటే అక్కడ పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి సంబంధం ఉందా అంటే లేదని చెప్తా ఉన్నారు చాలామంది నిపుణులు. ఎందుకంటే అసలు ఇక జరిగినటువంటి సంఘటన ఓకే, కాకపోతే ఏంటంటే సంఘటన జరిగిన తర్వాత మాత్రం తప్పకుండా ఉప ముఖ్యమంత్రి స్పందిస్తాడు అనేటువంటి నమ్మకం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరోవైపు ఇక్కడ అంటే దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి వంగలపూడి అనిత ఇక్కడ ఏది హోమ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి 100% ఆమె కూడా దీనిపైన ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. తర్వాత ముఖ్యమంత్రి కూడా, అంటే మొన్నటి వరకు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. కాబట్టి ఇది ఏదైతే కుల వివక్షకు గురి చేసినటువంటి, అంటే ఈ టైంలో కూడా, అంటే ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినటువంటి ఈ టైంలో కూడా కుల వివక్ష గురి కావడం, తర్వాత వెలివేయడం అనేటువంటిది చాలా నేరంగా చెప్తా ఉన్నారు సామాజికవేత్తలు. కాబట్టి దీనిపైన ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని, ఈ విషయాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకొని 100% అక్కడ ఉన్నటువంటి దళితులకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత, తర్వాత ఆ కుటుంబానికి ఎవరైతే వ్యక్తి చనిపోయిండో ఆ చనిపోయినటువంటి కుటుంబానికి కూడా ప్రభుత్వం తరఫున కూడా కొంతవరకు ఆర్థిక సాయం చేస్తే బాగుంటుందని కూడా చాలామంది అభిప్రాయపడతా ఉన్నారు. కాబట్టి అది చేస్తే 100% ప్రభుత్వానికి మంచి జరుగుతుందని చెప్తా ఉన్నారు. ఇది ఇవాల్టి డిబేట్. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,